గబ్బర్ సింగ్ మూవీ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే సాంగ్ ఆల్సో షార్ట్ హియర్. అప్పుడైతే ఈ రథాన్ని అయితే ప్రభాస్ గుంజిండు, కానీ ఇప్పుడైతే మేము గుంజుతున్నాం, మా ఫ్రెండ్స్ గుంజుతున్నారు ఈ రథాన్ని. శివగామి దేవి అనేది ఒక చిన్న పూజ టైప్ చేస్తున్నప్పుడు అప్పుడు శివగామి దేవి కాలికి తేలు కరవడానికి వచ్చినప్పుడు అప్పుడే ప్రభాస్ ఇలా తేలు కట్టుకున్నప్పుడు ప్రభాస్కి ఇక్కడైతే మనం చూస్తే తేలు అయితే కరుస్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ ప్రసాదం పెట్టి తిన్న తర్వాత తేలుని ఇలా పడేసి ఆ నొప్పిని భరించిన సీన్ అనేది ఇక్కడే జరిగింది. చంద్రముఖి మూవీ వెంకటాపురం ప్యాలెస్ లకలక బిల్డింగ్. డీజే టిల్లు మూవీ పబ్ గుర్తుందా? డీజే టిల్లు పేరు విన్ని స్థలవరు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు అయితే మేమైతే పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల నుంచి మేము టూర్కి అయితే వచ్చాం. ఈరోజు మేము టూర్లో భాగంగా మేము రామోజీ ఫిలిం సిటీకి అయితే విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడైతే రామోజీ ఫిలిం సిటీస్కి అడల్ట్స్కి అయితే 1650 రూపీస్, అలాగే చైల్డ్స్కి అయితే 1450 రూపీస్. మేమైతే స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి కన్సల్ట్స్తోని 1000 రూపీస్, 800 ఫర్ టికెట్ అండ్ 200 ఫర్ మీల్స్ అయితే మేము వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తే సాయంత్రం వరకు ఏరియాని మొత్తం కవర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనము ఇక్కడ చూడడానికి లేని ప్రదేశాలు అన్నీ ఉన్నాయి. ఫారెన్ సెట్స్ కానీ చాలానే ఇక్కడ ఉన్నాయి మనము చూడడానికి. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ తోని ఎలాంటి సెట్స్ మనం నిజంగానే సినిమాలలో చూసిన విధంగా ఇక్కడ ఎలా అయితే సెట్స్ వేశారు, ఫేక్ రైల్వే స్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా దానిని బుల్ చేసిండ్రు అనేది మనం చూడబోతున్నాం. అలాగే ఇక్కడ గ్రేట్ మూవీస్ లైక్ టాప్ మూవీస్ బాహుబలి సినిమా కానీ, చంద్రముఖి సినిమా కానీ, అరుంధతి సినిమా కానీ సెట్స్ అనేవి ఇక్కడ అట్లాగే పెట్టిరు. ఇప్పుడు లోపల ఎలాంటి విషయాలు అయితే మనం చూడబోతున్నాం అనేది మనం అందరం కలిసి చూద్దాం. ఇప్పుడైతే మనం టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. తెలుగు టీచర్ కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది, మాకు ఎట్లా చెప్పాలని అన్ని టీచర్ వాళ్ళతో తెలుసుకొని మేము ఇప్పుడు ఏమేమి చూడబోతున్నామో అందరం కలిసి ఇప్పుడు చూద్దాం. ఇది వరల్డ్ లార్జెస్ట్ ఫిలిం సిటీ. ఇది ఎన్నో వేల ఎకరాలను కలిగి ఉంది. ఇప్పుడైతే మనమైతే బస్లో 5 to 6 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి యురేకా పాయింట్. యురేకా పాయింట్ అనేది రామోజీ ఫిలిం సిటీ టూర్లో స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద రామోజీ ఫిలిం సిటీ టూర్. అక్కడ నుంచి మనం మధ్యాహ్నం వరకు అయితే మొత్తం ఫిలిం టూర్ని అయితే కంప్లీట్ చేసుకుంటాం. మధ్యాహ్నం వరకు మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఫిలిం టూర్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనమైతే లంచ్ చేసిన తర్వాత మొత్తం మ్యాజిక్ షోస్కి అయితే వెళ్తాం. మ్యాజిక్ షోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి రియల్ ఫైట్స్ని అయితే మనం చూస్తాం. అక్కడ నుంచి మనమైతే అంతరిక్ష యాత్రకు అయితే వెళ్తాం. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి అయితే వెళ్తాం. అక్కడ చాలా మంచిగా డ్యాన్స్ మాస్టర్స్ చేసినటువంటి డ్యాన్సెస్ని మొత్తం చూసిన తర్వాత మనం మళ్ళీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ అయినటువంటి యురేకా పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత దాని పక్కనున్న భూత్ బంగ్లాకి అయితే మనం వెళ్తాం. భూత్ బంగ్లాలో చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి దయ్యాలను కూడా మనం చూస్తాం. దాని తర్వాత మనం మళ్ళీ యురేకా పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చిన టూరిస్టులు మొత్తం మళ్ళీ ఈవినింగ్ కల్లకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద రామోజీ ఫిలిం సిటీ టూర్ అయినటువంటి యురేకా పాయింట్ దగ్గరకు వస్తారు, ఎందుకంటే అక్కడ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దాని తర్వాత అక్కడే ఉన్నటువంటి కొన్ని గేమ్స్ని అయితే మనం ఆడతాం. ఆ గేమ్స్ని ఆడుతూ పక్కనే జరుగుతున్న యురేకా పాయింట్లో జరుగుతున్న ఈవెంట్స్ని అయితే మనమైతే మొత్తం అయితే చూద్దాం. ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ అయితే బస్ ఎక్కి మన ఫస్ట్ పాయింట్ అయినటువంటి యురేకా పాయింట్కి అయితే వెళ్దాం. బస్ అయితే ఎక్కినాం, రామోజీ ఫిలిం సిటీలో టికెట్ తీసుకున్నాం, ఎంట్రీ అయిపోయినాం రామోజీ ఫిలిం సిటీకి. ఇప్పుడు మనం సిటీలోకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ కొంచెం దూరం అయితే ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మనం సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అది కనిపిస్తుంది కదా, అదే ఎంటర్ అయ్యే గేట్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పుడే మనం రామోజీ ఫిలిం సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే మెయిన్ గేట్ అయితే మనకు ఫస్ట్ గేట్. మనము రామోజీ ఫిలిం సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఎంటర్ అవుతుంటే ఎంట్రీ అనేది చాలా అద్భుతంగా ఉంది. గోడలకు పెయింటింగ్స్ అనేటివి కూడా చాలా అద్భుతంగా వేశారు. పిల్లలకు అయినా పెద్దలకైనా చూడడానికి అట్రాక్టివ్ గా అనిపించేటువంటి పెయింటింగ్స్. ఇక్కడైతే చాలా గ్రీనరీ ఉంది, అలాగే చాలా మంది పని వాళ్ళు కూడా చాలా నీట్ గా
దాన్ని అయితే ఉంచుతున్నారు మనకు అందరికి మంచిగా అనిపించడానికి. అలాగే ఎలాంటి పొల్యూషన్ కూడా ఇక్కడైతే లేదు, అంత నీట్ గా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే మనం పీస్ గా ఉండడానికి చాలా మంచి ప్లేస్ అనేటట్టుగా ఉంది. అంత నీట్ గా దీన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. మనం వెళ్తుంటే సైడ్స్ కి చూస్తున్నా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే పెద్ద హోటల్. ఇప్పుడు సినిమాలు చేయడానికి హీరో హీరోయిన్ వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి హోటల్లోనే ఉంటారు. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు బాహుబలి సినిమా చూసినప్పుడు మన ప్రభాస్ అయితే ఇదే హోటల్లో ఉన్నాడు అనే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. చూడడానికి చాలా బాగుంది. ఇలాంటి హోటల్స్ లలోనే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు. మంచి మంచి ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. చూడడానికి ఎంత బాగున్నాయో ఈ ఫౌంటైన్స్ అయితే. మనమైతే రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ నుంచి 5-6 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చినాము. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ దిగినాం. తర్వాత మనం నెక్స్ట్ ఏ ప్లేస్ అనేది విజిట్ చేద్దాం అనేది ఇప్పుడైతే మనం చూడబోతున్నాం. ఫస్ట్ మనం ప్లేస్ విజిట్కి అయితే వెళ్దాం. ఇలాగే వెళ్దాం రండి. ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ వచ్చింది గేమ్స్ జోన్. పిల్లలకి అందరికీ మాకైతే గేమ్స్ అంటేనే చాలా ఇష్టం కాబట్టి మేమైతే ఫస్ట్ అయితే ఇక్కడ రాగానే మాకు ఫస్ట్ వచ్చింది గేమ్స్ జోన్. ఇక్కడ చూసినట్లయితే మొత్తం సరౌండింగ్స్లో మొత్తం గేమ్సే ఉన్నాయి. అక్కడ చూస్తే అక్కడ బ్రేక్ డ్యాన్స్ ఉంది. మొత్తం ఇక్కడైతే ఫ్రీ విన్ అని గేమ్ ఆడి విన్ అయ్యే గేమ్స్, ఇలా మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి గేమ్స్ అయితే మనమైతే ఫస్ట్ ఇక్కడనే చూస్తున్నాం. ఇంకా చూడబోతున్నాం, ఆడబోతున్నాం కూడా. ఆడుతూ మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఈ ఆటలని. ఎలా ఎంజాయ్ చేస్తామో మీరు కూడా చూడండి. మనమైతే ఫస్ట్ యురేకా పాయింట్కి అయితే వచ్చాం. ఇక్కడ యురేకా పాయింట్ దగ్గర మనం ఇప్పుడైతే బస్ ఎక్కబోతున్నాం. ఆ బస్ నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనమైతే యురేకా పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ గేమ్స్ కూడా చాలా అద్భుతమైన గేమ్స్ ఉన్నాయి. చాలామంది పిల్లలు కూడా ఇష్టపడి ఆడారు కూడా కొంతమంది. అలాగే యురేకా పాయింట్ దగ్గర అక్కడ చూసినట్లయితే యురేకా అని రాక్ పైన అయితే రాస్తుంది. చాలా స్టైల్గా అయితే రాసించారు. నెక్స్ట్ మనం బస్ ఎక్కి నెక్స్ట్ ప్లేస్ అయితే వెళ్దాం. ఆ బొమ్మ చూసిరు కదా, ఆ బొమ్మ నోట్లో నుంచి మనం వెళ్ళేటట్టుగా ఆ బొమ్మను అయితే డిజైన్ చేసిరు. ఆ బొమ్మను చూస్తే పిల్లలు అందులోకి పోయి అమ్మో నన్ను తిన్నది బొమ్మ అనేటట్టు ఏడ్చేటట్టు అట్లా ఫేమస్ బొమ్మ. అక్కడ ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది ఆ బొమ్మ అనేది. అలా అయితే డిజైన్ చేసిరు. మనమైతే ఇప్పుడైతే బస్సు అయితే ఎక్కాం. మనకు ఒక్కొక్క బస్సులో ఒక్కొక్కరు గైడ్ అవుతున్నారు. మనకి ఎక్కడెక్కడ ఏ సెట్స్ ఉన్నాయి, ఏ ఫిలిం షూటింగ్ జరిగింది, అక్కడ ఎలాంటి షూట్స్ అయితే వేశారు అనేది మొత్తం మనకైతే గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని వినుకుంటూ మనం ఫాలో అవుతూ వెళ్దాం. హలో మరి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిలిం సిటీ. థ్యాంక్ యూ. I'm Niharika. I'm your tour guide now. Okay. Now we are in Eureka. This is our tour starting and ending point. Little right hand side chudandi. The blue color face, Dadajin face is called Faktusta. It may be for children attraction. Look at your left hand side. Look at your left hand side. The blue color designer wall. ఇక్కడ ఖడ్గా మూవీ చూసారా? చూసాం. ఓకే, గోవింద గోవింద సాంగ్ గుర్తుందా? గుర్తుంది. ఆ సాంగ్ లో మీకు ఏంజల్ ఫౌంటైన్ అనేది కనిపిస్తుంది. Look at the left hand side. Life like garden. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ చూసారా? చూసా. పల్లవి కొనసారి వెడ్డింగ్ సీన్ గుర్తుందా? గుర్తుంది. ఇక్కడే షూట్ చేశారు. రాక్ స్టార్ మూవీ. రాక్ స్టార్ మూవీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఆల్సో షార్ట్ లో చూడాలి నాకు తెలుసు. Look at the left hand side. Left hand side చూడండి. రాజస్థాన్ ది హవా మహల్. Dream of wake up of critical condition of song was short. And again look at the left hand side. Karishma Garden. The specialty of Karishma Garden. చెప్పాలా స్పెషాలిటీ? చెప్పండి. చెప్పాలా? చెప్పు. నిజంగా చెప్పనా? నిజంగా చెప్పు. According to the heroine costume changes, the color will be changed. Red color saree, red color flowers. Yellow color saree, yellow color flowers. Back side road చూడండి. చూసారా? ఏ మూవీలోనే చూసారా ఆ రోడ్ ని? మూవీ చేసి కార్ పంచర్ గుర్తుందా? గుర్తుంది.
ఇక్కడే షిఫ్ట్ ఇప్పుడు మీరు రాలేదు. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. Jug fountain which made up of Roman architecture. This detachable and attachable fountain. Again look at the right hand side చూడండి. empty building, multi-purpose building. చంద్రముఖి మూవీ వెంకటాపురం ప్యాలెస్, లక్క బిల్డింగ్. సీతారామ మూవీ ప్రిన్సెస్ నూర్జహాన్ ప్యాలెస్. Look like Golden Temple, Amritsar. Completely white color, it look like Gurudwar. तुझ मेरा भटकता है यारा मैं क्या करूं. Song was shot there. Look at your left hand side. North City Shopping Complex. And again look at your left hand side. Srimantudu movie Shruti Hasan Ladies Hostel. Yes, Mughals Dargah. Look at your left hand side. Taj Mahal. Completely white color, it look like Taj Mahal. Little bit green color, it look like masjid. Again look at your left hand side చూడండి. బెంగాలీ టిపికల్ హౌస్. శామ్ సింగ్ రాయ్ మూవీ చూసారా? ఇక్కడ షూట్ చేశారు. మీ బ్యాక్ సైడ్ చూడండి. 3 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా? దోస్ ఆర్ ఫ్లెక్సిబుల్ బిల్డింగ్స్. ఫస్ట్ బిల్డింగ్ అత్తారింటికి దారేది మూవీ సునందాస్ మ్యామ్స్ హౌస్. And second building Dilwale movie Kajol Ma'am's house. And third building Rebel movie Prabhas sir house. In movies they are entering into Bade Miyan Chote Miyan ka Chor Bazaar. Look at your left hand side చూడండి. Pushpa movie. Pushpa Raj. Song was shot. Gabbar Singh movie. Akasam అయితే నీలా ఉంటుందే. Song also shot here. Look at your right hand side చూడండి. Police station. Gabbar Singh movie Pawan sir police station. Pushpa movie Sikkamat sir police station. Yes. Now we are entering into South village set, South location. Look at our left hand side. Chandramukhi movie, Chandramukhi lover, Gunashekaran house, the dance master's house. And Chennai Express movie, Meenamma's house. చూసారా Chennai Express movie? చూడలేదా? Look at your right hand house, left hand houses. చూసారా? ఒరిజినల్ డూప్లికేట్ అనుకుంటున్నారా? Yes, POP, Plaster of Paris. Movies like Bangar Raju movie Village. And Meenamma's village. Okay, now we are exiting into South village side. వచ్చేసాం బయట సిటీలోకి వచ్చాం. Now everyone wear your seat belt. అందరూ మీ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. నేను చెప్పిందంతా ప్రతిదీ వింటున్నారు అయితే. అమ్మ వినట్లేదేమో అనుకున్నా. Now I am going to give some general information about Ramoji Film City. కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. The late Ramoji Rao garu purchased this land 1991. Construction was started 1992. The construction was ended 1995. In 1996, the Telugu first film Ma Nannaku Pelli, Hindi first film Bade Miyan Chote Miyan, English first film The Night Ball, Tamil first film Kondatam. In 1998, the tourism was started. We got Guinness Book Award in 2006. Ramoji Film City covered by 1,666 acres, now 2,000 plus. మీ లెఫ్ట్ సైడ్ చూడండి. బాహుబలి మూవీ కట్టప్ప కిల్లింగ్ బాహుబలి సీన్ వాస్ షాట్. ది బిగ్ రియల్ సీన్. వెన్నుపోటు పొడిచాడుగా అక్కడే. అగైన్ లుక్ ఎట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లేక్ చూడండి. దృశ్యం మూవీ కార్ హైడింగ్ గుర్తుందా? yes, yellow color car. ఎవరైనా ఇంతవరకు కూర్చోండి అయిపోయింది. ఎవరైనా ఇంతవరకు జైలు ఎక్స్పీరియన్స్ చేశారా? మీరు తప్పు చేయలేరు కాబట్టి మీరు జైలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మరి పోలీసులు తప్పు చేశారా? మనం ఇప్పుడు జైలు ఎక్స్పీరియన్స్ చేద్దాం. రెడీగా ఉండండి జైలు చేయడానికి. అందరూ జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండండి. బెయిల్ తెచ్చుకోవడానికి కూడా రెడీగా ఉండండి.
Look at your left hand side, check post. Pushpa movie, check post C. Look at your right hand side, చూడండి. Pub. DJ Tillu movie pub గుర్తుందా? DJ Tillu పేరు విని సలవరు. Now we are entering into Bhopal Central Jail. భోపాల్ వచ్చాం మనం. హైదరాబాద్ లో లేం మనం. Without any crime we are entering into jail. మరి బెయిల్ తెచ్చుకోవడానికి మీకు లాయర్స్ ఉన్నారా? ఎవరు? నువ్వేనా? రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. సీతారామం మూవీ రామ్ హ్యాంగింగ్ సీన్ గుర్తుందా? Look at our friend. Drishyam movie dead body hiding scene. Dead body, yes. Police station. Drishyam movie police station. బెయిల్ లేకుండా బయటకు వచ్చేసాం మనం. Look at our left hand side. Railway station. Ramoji Film City railway station. Two elevation. City elevation and village elevation. Movies like Chennai Express movie, Venkatadri Express, Attarinti Daredi movie, last climax scene was shot. Look at your right hand side చూడండి. Sahas. The Asia's finest adventure sled. Sahas are covered by 26 acres. Again, look at your right hand side చూడండి ఒకసారి. Those are big shooting floors. We have totally 10 big shooting floors, 7 non-AC and 3 AC. పుష్ప 1 మూవీ చూసారా? అంటవా మామ అంటవా మామ ఇక్కడే షూట్ చేశారు. పుష్ప 2 మూవీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఆల్సో షాట్. అండ్ బాహుబలి వాటర్ ఫాల్ సైడ్ గుర్తుందా అందరికి? అది కూడా ఇన్సైడ్ బిల్డింగ్ సెట్. బస్సెస్ అనేవి భాగవతం విజిట్ లో రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ ఎగ్జిట్ లో బాహుబలికి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. సరేనా? థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ రామోజీ ఫిలిం సిటీ. బై బై. వెయిట్. ఇక్కడ భాగవతం సెట్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. భాగవతం అనగానే మనకు గుర్తుకొచ్చేది మొట్టమొదటి అయితే కృష్ణుడు భాగవతం గురించి తెలుసుకోవడానికి మనం ఫస్ట్ అయితే భాగవతం సెట్లోకి అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు భాగవతం గురించి అయితే ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం అయితే భాగవతం సెట్లోకి చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకైతే చుట్టుముట్టు మొత్తం ఇమేజెస్ తోని విగ్రహాలతోనైతే నింపేసారు. అక్కడ నరసింహస్వామి ఫోటో అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇక్కడ విష్ణుదేవుని యొక్క విగ్రహం అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనకైతే భాగవతం క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. చుట్టుముట్టు పీస్ గా సౌండ్ కూడా వస్తుంది. ఇక్కడ లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాళ్ళు నొక్కే ఫోటో టైప్ అయితే మనకుంది. ఇక్కడ నెక్స్ట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడైతే పరశురాముడు గొడ్డలెత్తిన ఫోటోస్ అయితే ఉన్నాయి మనకు. రామునివి, కృష్ణునివి లాంటి వాళ్ళవి కూడా ఫోటోస్ అయితే మనకు చాలా ఉన్నాయి. అలాగే ఎన్ని అవతారాలన్నీ విష్ణు అవతారాలన్నీ అయితే మనకు ఫోటో రూపంలో ఇక్కడైతే పెట్టారు. కృష్ణుని ఉయ్యాలలో వేసి ఊపుతున్న ఫోటో, ఇలా ఎన్నో ఫొటోస్ అయితే మనకు చూడడానికి, బాలకృష్ణుడు లాంటి ఫోటో చూడడానికి అట్రాక్టివ్ గా మనకైతే విగ్రహాలు అయితే పెట్టారు. ఇక్కడ అక్కడిక్కడ చూస్తుంటే అన్ని ఫొటోస్ అయితే చాలా బాగా అయితే మనకు అనిపిస్తున్నాయి. మొత్తం ఇక్కడైతే రాముడు ఉన్నాడు. రాముడు ధనస్సుని పట్టుకొని నిల్చున్నట్టుగా మనకైతే ఇక్కడ విగ్రహం అనేది ప్లేస్ చేసిరు. నెక్స్ట్ మనకు మొత్తం ఇక్కడ కౌసల్య, కైకేయి, సుమిత్రాదేవికి పిల్లలు పుట్టిన ఫోటో లాగా పెట్టిరు. యజ్ఞం చేస్తారు కదా వాళ్ళవి. ఇక్కడ శ్రీరాముడు విల్లు విరిచిన ఫోటో అయితే మనకుంది. ఇక్కడ సీతను వివాహం చేసుకోవడానికి పరశురాముడు ఇచ్చిన విల్లుని శ్రీరాముడు పట్టుకున్న దృశ్యం అనేది ఇక్కడ. ఆంజనేయ స్వామి సీతాదేవిని కలిసిన దృశ్యం ఉంది. ఇక్కడ మనకైతే భరతుడు శ్రీరాముని చెప్పులు నెత్తిపైన పెట్టుకొని వెళ్లే ఫోటో అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం లోపల ఎలా ఉందో చూద్దాం. మనకైతే చుట్టుముట్టు కలరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నాం కదా ఎంత అద్భుతంగా ఉందో, అసలు సూపర్ గా ఉంది. ఇక్కడ షూటింగ్స్ అక్కడైతే మనకు మహాసభ లాంటివి, ఇప్పుడు కృష్ణుడు వాళ్ళందరూ సభలు ఏర్పాటు చేసుకొని మాట్లాడే విధంగా వాళ్ళకైతే అక్కడ సభలు ఏర్పాటు ఎలా చేస్తారో అలా అయితే అక్కడ క్రియేట్ చేసిరు. అక్కడ ముందల కూర్చున్నది కృష్ణుడు, పక్కకు మంత్రులు సామంతులు కూర్చునేటట్టుగా క్రియేట్ అయితే చేసిరు కదా. అక్కడ చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది.
మనం చూస్తాం కదా సభలు ఎలా ఉంటాయి, అది అలా ఉంటుంది అనమాట. చూస్తున్నాం కదా చుట్టుముట్టు వాళ్ళకు ఉన్న రాజభోగాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడైతే మనకు మంచిగా క్లియర్ గా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా అసలు మనుషులు నిజంగా కూర్చొని రాజులు సామంతులు కృష్ణునితో మాట్లాడుతున్నందుకు కృష్ణుని క్వశ్చన్స్ చేస్తున్నట్టు అలా అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళ తలలు నిజంగానే అవుతున్నాయి, నిజంగానే ప్రాణం ఉన్న జీవుల్లాగానే వాళ్ళైతే మనకు కనిపిస్తున్నారు. అంత నీట్ గా అంత డిసిప్లిన్ మంచిగా ఉంది అసలు. మనం చూస్తున్నాం కదా ఇక్కడ వాల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసిడు. అక్కడ కృష్ణుని డైలాగ్స్ అయితే మనకు డీజే బాక్స్ లలో ప్లే చేస్తున్నారు మనకు అర్థం కావడానికి. మనం ఇంకా ముందరికి వెళ్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ మనం వేరే ఇంకో సభలకు కూడా వచ్చినాం. అయితే పాండవుల సభ. మనకు పాండురాజు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాడు కదా, పైన ఉన్నది పాండురాజు. మనకు తెలుసు కదా కళ్ళు లేవని నన్ను రాజును చేయలేదా అని ఎంతగానో బాధపడ్డ వాళ్ళ అన్న కోసం అలా సింహాసనాన్ని అయితే దానం చేశాడు. అలాగే ఇది పాండురాజుల సభ. ఇక్కడ కౌరవులు వాళ్ళందరూ కలిసి ఉన్నది. అక్కడ లాస్ట్ కి మనకు కనిపిస్తున్నాడు కదా పితామహుడు. అక్కడ లాస్ట్ కి మనకు తెలుసు కదా కర్త మొత్తం ఉండడానికి. మొత్తం పాండవులు అయితే ఇక్కడ నిజంగానే సభలో ఉన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. అక్కడ రాజు మాట్లాడుతున్నట్టుగానే మనకుంది, పాండురాజు మాట్లాడుతున్నట్టుగానే. సామంతులు దాన్ని వింటూ వాళ్ళని మళ్ళీ ప్రశ్నిస్తున్నట్టుగానే మనకైతే కనిపిస్తుంది కదా. చాలా అందంగా అయితే ఉంది ఈ మహాసభ. మనకు సినిమాలలో కనిపించే మహాసభలు ఇలాగే చేస్తారు. నెక్స్ట్ ప్లేస్ కి అయితే మనం వెళ్ళబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంది. మనం ముందు ముందు ఇంకా చాలా అయితే చూడలేకపోతున్నాం. ఇంకా ఇంతకన్నా మంచివి కూడా మనకు కనిపిస్తాయి అనుకుంటా. ఇప్పుడే మనమైతే భాగవతం సెట్ నుంచి బయటికి అయితే వచ్చినాం. మనం భాగవతం సెట్ నుంచి బయటికి రాగానే నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి రైల్వే స్టేషన్. దీనికి ఎదురుగానే స్టెప్స్ దిగుతూ వెళ్ళాల్సింది మనం రైల్వే స్టేషన్ కి. అందరు రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడానికి రెడీగా ఉన్నాడు. మనం కూడా పోయి రైలు ఎక్కుదాం రండి. మాకు 10th వాళ్ళకి ఇప్పుడే అర్థమవుతుంది అసలు ఎట్లుంటది ఏంది అనేది. సినిమాలలో ఎట్లుంది, సంగీతం మంచిగా ఉంది కదా. ఇదైతే మనకైతే నిజంగానే రైల్వే స్టేషన్ ఉన్నట్టుగా అయితే మనకైతే క్రియేట్ చేసిర్రు. దీన్ని చూస్తుంటే అసలు మనం నిజంగానే రైల్వే స్టేషన్ కి వచ్చినామన్న ఫీల్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ చాలా పాటలు అలాగే ఫైట్ సీన్స్, ఎస్కేప్ అవుతుంటే పోయి ఉరుకుతుంటే ట్రైన్లు ఎక్కే సీన్స్ కూడా ఇట్లా రైల్వే స్టేషన్ లో అయితే మనకు పెడతారు. అట్లే మనం కూడా ఇప్పుడైతే ట్రైన్ ఎక్కి ఎట్లుందో మొత్తం లోపల చూద్దాం. అత్తారింటికి దారేది సినిమాలో ఫైనల్ సీన్ కూడా వాళ్ళ అత్తని ఒప్పించే సీన్ కూడా ఇక్కడే ఉంటుంది. మనకు చూస్తాం కదా కుదిరితే క్షమించత్తా అనే సీన్ కూడా డైలాగ్ కూడా ఇక్కడే ఈ రైల్వే స్టేషన్ లోనే తీయడం అనేది జరిగింది. ఇప్పుడైతే మనమైతే ట్రైన్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి. మనందరం కలిసి ఇప్పుడు ట్రైన్ లోపలికి అయితే వెళ్దాం. అయితే ఈజీగా అయితే అర్థం కావడానికి ఈ రైల్వే స్టేషన్ లో ఏ ఫిలిమ్స్ అయితే షూట్ చేశారు అనేటివి మనకు తెలియడానికి అక్కడైతే స్క్రీన్ లో కూడా మనకైతే ప్లే చేస్తున్నారు. అక్కడ చూస్తే మనకు ఈ సినిమా ఎక్కడనే ప్లే అయిందా అనేది ఒకటి ఇమాజినేషన్ అనేది మనకు వస్తుంది. అసలు మనం రియల్ రైల్వే స్టేషన్ కి వచ్చినట్టుంది. ఇక్కడ చాలా సినిమాలు ఖడ్గం సినిమా గురించి అయితే మనకైతే ఇక్కడ ఏవీలో అయితే చూపిస్తున్నారు. అక్కడ ఖడ్గం సినిమాలో అని విలన్ అయితే ఎంట్రీ అయ్యి ఈ ట్రైన్ లో నుంచి మొత్తం ఎలా ఎస్కేప్ అవుతాడో దాన్ని అయితే మనం అయితే ఇప్పుడు ఇందులో ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం లోపలికి అయితే పోదాం. ఇప్పుడైతే మనం అయితే ట్రైన్ లోకి వచ్చినాం. నిజంగానే ట్రైన్ లోకి వచ్చినట్లుంది. పాండి మనం అందరం ట్రైన్ ఎక్కి నెక్స్ట్ హైదరాబాద్ కే పోవాలి. పాండి ట్రైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నిజంగానే ఇక్కడ చాలా ఫైట్ సీన్స్ అయితే మనం చూస్తాం. చాలా మంచి మర్యాద రామన్న సినిమాలో కోకోనట్ అనే జోక్ అనేది ఆ సీన్ అనేది అందరికి నవ్వొచ్చేసి ఆ సీన్ కూడా ఇక్కడే చేయడం అనేది చాలా అద్భుతమైనది. మనకు చాలా రియల్ గానే ట్రైన్ ఎక్కినట్టుగా అయితే ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ కంపార్ట్మెంట్ లో కూడా వెళ్ళి చూద్దాం. చూసారు కదా ప్యాసింజర్స్ తో రైల్వే స్టేషన్ అయితే కలకలలాడిపోతుంది. ఎక్కువ మంది అయితే స్టూడెంట్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. అందరు చాలా ఎక్సైటింగ్ ఎక్కుతున్నారు. అయ్యో నేను ఇప్పటివరకు ట్రైన్ ఎక్కాలి అనుకున్న వాళ్ళు కూడా ట్రైన్ ఎక్కేస్తారు. మా స్కూల్ పిల్లలు అయితే చాలా ఆనందంగా ఎక్కుతున్నారు. ఆ పిల్లలు ట్రైన్ అయితే ఒకసారి వాళ్ళ ఆనందాలకు అద్దులే లేవు. వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఏ కంపార్ట్మెంట్ లోకి వేరే కంపార్ట్మెంట్ లోకి అలా జంప్ అయితే అవుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వేరే సెట్ కి అయితే వెళ్దాం. అక్కడ చూస్తున్నాం కదా చాలా మంచి సీన్స్, ఏవేవి విండో దగ్గర జరిగిన సీన్స్ అయితే మనకు చూపిస్తున్నారు. మ్యూజిక్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మ్యూజిక్ సేవ్ అయ్యాయో అవి చూసి పిల్లలందరూ డాన్సులు చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. అక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి మనకు. మనం చూసిన స్టెప్స్ రియల్ రైల్వే స్టేషన్ లో ఉన్న లాంటి స్టెప్స్ అయితే మనకు అక్కడ ఉంది. అక్కడ డాన్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళని చూడడానికి కూడా పిల్లలు చాలా ఆతృతగా వెళ్తున్నారు.
అక్కడ మనం చూసినట్టయితే హైదరాబాద్ డెక్కన్ అని రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఒకటి ఉంది అక్కడ మనకు. ఇదైతే ఫస్ట్ ఇంజన్ చూసి సేమ్ టు ఓల్డ్ సినిమాలకి ప్లస్ న్యూ సినిమాలకు మంచిగా కనిపించేటట్టుగా ఈ ఇంజన్ అయితే తయారు చేసిర్రు. ఇంజన్ వెనకాల మనం ఇప్పటిదాకానే చూసేసినాం భోగిలలో ఎంత బాగుండే సేమ్ సినిమాలలో ఉన్నట్టుగా మనకు కనిపించింది భోగిలు. ఇంజన్ కూడా చాలా RRR సినిమాలో మనం చూసిన ఇంజన్ సేమ్ ఇలాగే ఉంటుంది. మీకు గుర్తుంది కదా RRR సినిమాలో ఆయన ట్రైన్ ఎక్కినప్పుడు ఒక సాంగ్ వస్తుంది, వాళ్ళిద్దరు ఇట్లా జంప్ చేసినప్పుడు స్పోక్ ఎఫెక్ట్ వచ్చి ముందరికి ఇట్లా ఇంజన్ వచ్చినప్పుడు ఇది సేమ్ ఇలాంటిదే. దీనిపైన ఎన్టీఆర్ నించొని డాన్స్ కూడా చేస్తాడు. అదే ఇలాంటి ఇంజన్ ఇక్కడే చేసిరు. అది ఇదైతే మనం చూస్తున్నాం కదా టికెట్ కౌంటర్. మనం చూసే సినిమాలలో అన్ని నిజమైన రైల్వే స్టేషన్స్ కాదు. అక్కడ నిజమైన రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి, ప్యాసింజర్స్ ఉంటారు. అక్కడ సినిమాలు తీయడానికి కూడా అంత కేపబిలిటీ ఉండదు కాబట్టి ఇలాంటి సెట్లలోకి వచ్చి వాళ్ళైతే ఫిలిమ్స్ అయితే తీస్తారు. ఇదైతే రియల్ అయిన రైల్వే స్టేషన్ అయితే కాదు. మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ ని సెట్ ని ఫినిష్ చేసుకొని నెక్స్ట్ సెట్ కోసం బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ బస్ రాగానే మనము నెక్స్ట్ ప్లేస్ కి అయితే విజిట్ చేద్దాం రండి అందరం. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ బస్ అయితే ఎక్కుదాం. ఇప్పుడైతే మనమైతే అతి పెద్ద సెట్ ఇన్ ఫిలిం సిటీ రామోజీ. ఇందులో మనం బాహుబలి సెట్ ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ కట్టప్ప బాహుబలిని ఎట్లా చంపిండు, అక్కడ ఉన్న పెద్ద పెద్ద విగ్రహాలు, ఆ సెట్లను చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇది అతి పెద్ద సెట్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ లో అనేది అయితే మనకు తెలుసు. ఇప్పుడైతే మనం బాహుబలి సెట్ ని అయితే విజిట్ చేద్దాం. అందులో ఉన్న కొన్ని ఇమేజెస్ అయితే మనం చూద్దాం. ఇప్పుడే మనం బాహుబలి సెట్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. బాహుబలి సెట్ లో ఎంటర్ కాగానే గోడలకైతే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం బాహుబలి సినిమాల యొక్క పోస్టర్స్ అయితే వేసిండ్రు. ప్రభాస్వి, అనుష్కవి, రానా గారివి అయితే ఫొటోస్ అయితే అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అయితే ప్లే చేసిండ్రు. ఇప్పుడు మనం బస్ దిగి మొత్తం ప్లేస్ ని అయితే విజిట్ చేద్దాం రండి. మనం అయితే ఇప్పుడు బస్ స్టాప్ అయితే వచ్చేసింది కాబట్టి మనం అయితే బస్ అయితే దిగుదాం. ఇప్పుడు ఎట్లా ఏమేమి సెట్స్ ఉన్నాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూడబోతున్నాం. రండి చూస్తున్నాం కదా, మనం అయితే అక్కడ నుంచి అయితే వచ్చాం. ఇప్పుడు బస్ అయితే దిగినాం కదా. ఇప్పుడైతే ఫస్ట్ మనం బాహుబలి సెట్ లోకి అయితే వచ్చేసినాం. బాహుబలి సెట్ లో మనకు రాగానే ఫస్ట్ అయితే ఇలాంటి వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఇదైతే మొత్తం మహేష్మతి రాజ్యం ఎలా ఉంది అనేది మొత్తం ఈ సెట్ మనకు తెలుసు కదా. రానా గారు ఎక్కడున్నారు, గుర్రాలు, సేనాలు అన్ని ఉండే ప్లేసెస్ అయితే ఇట్లా అయితే మనకు మహేష్మతి రాజ్యం మొత్తం మనకు సినిమాలో కనిపించేది అయితే మొత్తం చిన్నగా చెక్కలతోని థర్మాకోల్స్ తోని తయారు చేసి అయితే ఇక్కడ మనకు ముందర మొత్తం మహేష్మతి సెట్ కనిపించేటట్టు ఇలా అయితే క్రియేట్ చేసిరు. దీన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే అంత పెద్దదాన్ని మనం ఒకటేసారి చూడలేమని ఇలా చిన్నగా చేసి చిన్న గదుల్లాగా ఇలా అయితే మనకు పెట్టిరు. అక్కడ మనం చూస్తున్నట్లయితే అది మహేష్మతి సింహాసనం యొక్క సింబల్ మనకు తెలుసు కదా, అక్కడ పైనే ఉంటుంది. సినిమాలో కూడా అది చాలా సార్లు అయితే మనం చూస్తాం. మనకు తెలుసు కదా సినిమాలలో ఏదైనా ఫైటింగ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ అయితే ఇక్కడ అయితే ఇట్లా బ్యాండ్ కొట్టి పెద్ద పెద్ద కట్టెలతోని బ్యాండ్స్ అయితే కొడతారు కదా. అట్లయితే ఇటు సైడ్ అటు సైడ్ 2 sides బ్యాండ్ అయితే మనకు ఎంకరేజ్ చేసిరు. అక్కడ పిల్లలు అయితే ఇట్లా బ్యాండ్ కొట్టినట్టు చాలా ఎంజాయ్ చేస్తారు. సౌండ్ కూడా చాలా బేస్ వస్తుంది. నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళడానికి పెద్ద గేట్ అయితే అక్కడ ఉంది. ఆ గేట్ లో నుంచి ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు పక్కనే ఎంట్రన్స్ గేట్ కి పక్కనే చూసినట్లయితే ఒక చిన్న గంట అయితే ఉంది. ఈ గంటలు యుద్ధాల్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ గంట కొడితే సామ్రాజ్యంలో మొత్తం వినిపిస్తుంది కదా, అలాంటి గంటలు అయితే ఇక్కడ క్రియేట్ చేసిర్రు. ఇదే ఆ గంట. నెక్స్ట్ మనం అయితే లోపలికి అయితే వెళ్దాం రండి. లోపల ఉన్న ఆ సెట్ ని చూసి మనం ఎట్లెట్లా ఎక్కడెక్కడ ఏ సీన్ జరిగింది అనేది మనకు మొత్తం అయితే తెలిసిపోతుంది లోపలికి వెళ్ళంగానే. రండి, ఇంత పెద్ద గేట్ ఉంది కానీ అందులో మనం వెళ్ళడానికి ఇంత చిన్నగా అయితే అరేంజ్ చేసిర్రు. మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అయినాం. లోపలికి మనం ఎంట్రీ కాగానే మనకు బాహుబలి మూవీ సాంగ్స్ అయితే క్రియేట్ చేసిర్రు. మనకు బాహుబలి మూవీ సాంగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకు తెలుసు కదా అనుష్క గారిని ప్రభాస్ గారు తీసుకొని వస్తున్నప్పుడు సామ్రాజ్యంలో అక్కడ ఉండే ఏనుగులు అయితే ఇవి. వాళ్ళిద్దరు కలిసి నడుచుకుంటా లోపలికి వచ్చేది ఇక్కడే. నెక్స్ట్ మనం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకెక్కడెక్కడ ఏ సీన్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. చూసారు కదా, ఈ చెట్టు కూడా సినిమాలో మనకు చాలా ఎక్కువ సేపు సీన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎలా అయితే బాహుబలి గారికి లోపల ఎన్ని రాజభోగాలైన తిండి ఉన్నా కూడా ఇక్కడ కట్టప్ప వచ్చి కూర్చొని సేనాతోని అన్నం తింటున్నప్పుడు ప్రభాస్ కూడా వచ్చి నాకు కూడా తినిపించు మామా అనే మంచి ఆడియో ఎఫెక్ట్ అయితే ఇక్కడనే జరిగింది. ఆ సీన్ ఇక్కడే వాళ్ళందరూ అతనికి ఫస్ట్ టైం కట్టప్పని బాహుబలి మామా అని పిలిచే సీన్ అయితే ఈ చెట్టు కిందనే క్రియేట్ చేసిరు.
చూసినాం కదా ఈ బాహుబలి సినిమాలో ప్రభాస్ అయితే ఫస్ట్ ఇక్కడే విల్లు వేయడం అనేది నేర్చుకుంటాడు. ఇక్కడే రానాకి బాహుబలికి రాజసింహాసనం ఇవ్వడానికి పెట్టే ఫస్ట్ పోటీ అయితే ఇక్కడే మనకైతే ఆ పోటీ అయితే పెడతారు. నెక్స్ట్ అయితే మనం దేవసేనను బంధించిన చోటుకి అయితే వెళ్తున్నాం. దేవసేనను బంధించిన చోటును అయితే చూడడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది. చూద్దాం. ఇక్కడే కదా మనకు అనుష్క అయితే ఇక్కడ సంఖ్యలు వేసుకుంటే రాత్రిపూట కట్టప్ప వచ్చి ఎన్ని రోజులు నీకు రాని కొడుకు కోసం వేచి ఉంటాం, నిన్ను విడిపిస్తా అంటే అప్పుడు నేను ఇంతగా మాట్లాడుతుంటే పుల్లలు ఏరుకుంటున్నావు ఏంటి పిచ్చిదానిలాగా అంటే అప్పుడే అనుష్క వచ్చే డైలాగ్, పుల్లలు ఏరుకోవడానికి నిన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా కట్టప్ప, చిత్తి పేరుస్తున్నాను అనే ఫైట్ డైలాగ్ అయితే ఇక్కడే తీశారు. అక్కడ ఇది మనకు తెలిసిందే. అక్కడైతే రానాని లాస్ట్ మూమెంట్ లో చంపేది అప్పుడే అనుష్క వచ్చి తలపైన ఉన్న పాగ తీసేసి అందులో వేస్తే అప్పుడే మంట వచ్చేసి రానా అయితే అందులోనే చనిపోవడం అనేది జరిగే సీన్ అనేది అదే. ఇక్కడే ఆ సీన్స్ అన్ని అయితే షూట్ అయితే చేసిరు. మనకైతే ఇంకా క్లియర్ గా తెలవడానికి అక్కడైతే అనుష్క గారి చిన్న ఫొటోస్ అయితే ఫోటో టైప్ అయితే పెట్టిరు. సంఖ్యలు వేసుకున్నప్పుడు ఆమె పడ్డ బాధలు, ఆమె కట్టుకున్న మాసిపోయిన చీర లాంటివి అయితే అక్కడ ఈ బొమ్మలో అయితే మనం చూస్తున్నాం. అక్కడే దానికి సంఖ్యలు కూడా ఇక్కడే పెట్టడం అనేది జరిగింది. అక్కడే ఆ సంఖ్యలను కూడా విడిచిపెట్టిన ఆ సంఖ్యలే ఆ రోజు దేవసేన గారికి వేశారు. ఇప్పుడు మనం కూడా వేసుకుంటున్నాం ఆ సంఖ్యలే. ఇక్కడే మనం చూసినట్లయితే ప్రభాస్ రానా ఇద్దరు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ శివగామి దేవి అనేది ఒక చిన్న పూజ టైప్ చేస్తున్నప్పుడు అప్పుడు శివగామి దేవి కాలికి తేలు కరవడానికి వచ్చినప్పుడు అప్పుడే ప్రభాస్ ఇలా తేలు కట్టుకున్నప్పుడు ప్రభాస్ కి ఇక్కడైతే మనం చూస్తే తేలు అయితే కరుస్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ ప్రసాదం పెట్టి తిన్న తర్వాత తేలుని ఇలా పడేసి ఆ నొప్పిని భరించిన సీన్ అనేది ఇక్కడే జరిగింది. అలాగే లాస్ట్ క్లైమాక్స్ లో రానాతో ఫైటింగ్ అనేది జరిగినప్పుడు ప్రభాస్ కి ఇదంతా రక్తం కారుతున్నప్పుడు ఆ విభూతిని ఇలా తీసుకొని లింగం పైన చేతి పెట్టి ఇలా లేసే సీన్ కూడా ఇక్కడే జరిగింది. వావ్, చూసారు కదా సినిమా స్టార్టింగ్ లోనే ఎంతో అద్భుతమైన రథం అయితే మనకు కనిపిస్తుంది. ప్రభాస్ గారు ఒక్కడే ఇలా తిప్పల పడుతూ ఆ రథం అయితే ముందరకు తీసుకొస్తాడు. ఏనుగు వచ్చినప్పుడు శివగామి దేవి అలా ముందు నుంచి తలపైన మంటది పెట్టుకొని నడుస్తుంటే అప్పుడే ప్రభాస్ గారు అయితే ఈ రథాన్ని లాగుతూ ఉంటారు. చూసారు కదా, చూడ్డానికి ఇదైతే సేమ్ ఐరన్ తోనే తయారు చేసిరు, చాలా గట్టిగానే ఉంది. మనకి ఇదైతే క్రేన్ సహాయంతో ఆ సినిమాలో ముందరకైతే తీసుకోయారు. చూసారు కదా, మనకైతే ఇదైతే మొత్తం ఎంత నీట్ గా మంచిగా డిజైన్స్ అయితే వేశారు. మనం లోపలికి వెళ్ళి అయితే చూస్తే మొత్తం పైన అయితే ఏం లేదు కానీ మనకు రథం చుట్టుముట్టు అయితే చాలా బాగా అనిపించింది కానీ లోపల అయితే ఏం లేదు. ఇక్కడ చూసినట్లయితే బొమ్మలు కూడా చాలా అద్భుతంగా చెక్కారు. అప్పుడైతే ఈ రథాన్ని అయితే ప్రభాస్ గుంజిండు కానీ ఇప్పుడైతే మేము గుంజుతున్నాం, మా ఫ్రెండ్స్ గుంజుతున్నారు ఈ రథాన్ని. అంటే ఇప్పుడు మేము బాహుబలిలో మాకున్న శక్తి కూడా ఈ రథాన్ని కదులుతుందేమో. అంటే ఎంత తిప్పల పడ్డా ఈ రథం అయితే మాకైతే కదులుతలేదు. ప్రభాస్కి ఎట్లా కలిసిందో ఆ సినిమాలోనే కదిలింది. రియల్ గా ప్రభాస్ ఇప్పుడు వచ్చి గుంజినా కూడా ఇది కదిలేటట్లు అయితే లేదు. నెక్స్ట్ పిక్చర్స్ కి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. కదా, ఇదైతే బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు రానా గారు ఇద్దరు, రానా గారు మహారాజు అయినప్పుడు లాస్ట్ సీన్ లో కూడా బాహుబలి కొడుకు చిన్న బాహుబలి కూడా ప్రమాణం స్వీకారం చేసేది ఇక్కడే. ఫస్ట్ పెద్ద బాహుబలి అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుంటే సేనాపతి అయినందుకు కూడా వాళ్ళెవ్వరు బాధపడకుండా చుట్టుముట్టున్న సేన చాలా చప్పుడు చేస్తుంటే అన్ని చుట్టుముట్టున్న వస్తువులన్నీ కింద పడడం, అలాగే ఆ మెట్ల పైన అందరు రాజులు సామంతులు కూర్చున్నప్పుడు ఆ పక్కన నుంచి పెద్ద బిందె అయితే కింద పడి అందులో ఉన్న పసుపు నీరు అయితే మొత్తం కిందకు పడే సీన్ అయితే ఇక్కడనే చూసినాం మనం. బాహుబలి సినిమాలో అయితే బలాల దేవుడు నడిపించిన బండి, ఇక్కడైతే ముందుల 2 ఎద్దులు ఉండి అవి గుంజుకోబోతుంటే ఆ ఫ్యాన్స్ కి మొత్తం అందరూ తట్టుకొని మొత్తం సేన మొత్తం ఎలా చచ్చిపోతుంది. ఈ బండి రాగానే అందరు దూరం జరిగిపోతారు, ఎందుకంటే అక్కడ ఉన్న ఆ బండి స్పెషాలిటీ అది. రానా గారి అందులో ముందే ఉన్న దాంట్లో ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు కూర్చొని మొత్తం అయితే ఓవరాల్ కంట్రోల్ చేస్తారు. మీననేమో రానా గారు మనకు నించొని బాణాలు కూడా వేయడం అనేది మనం చూస్తాం. ఇక్కడ ఉన్న ఈ ఫ్యాన్ లోకే చాలా మంది తట్టుకొని కూడా చాలా మంది చనిపోతారు. అందుకే రానా యొక్క బలం అనేది ఈ బండిలోనే మనకైతే ఆ సినిమా మొత్తం కనిపిస్తుంది. లాస్ట్ మూమెంట్ లో అనుష్కని ప్రభాస్ గారు ఎత్తుకుపోయినప్పుడు కూడా ప్రభాస్ గారి నుంచి అనుష్కని మళ్ళీ తీసుకొని ఈ బండిలో వేసి కాలు కింద నజ్జిగిజ్జి చేస్తూ మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ప్రభాస్ కి రక్తం అనేది ఉడికెక్కి ఈత చెట్ల పై నుంచి దుంకే సీన్ అనేది మొత్తం ఈ ఫ్యాన్ దగ్గరే ఈ వెహికల్ దగ్గరనే తీసిరు. మనం చూసినాం కదా సినిమాలలో. ఇలాంటిది కాకుండా ఇంకొకటి కూడా మనకి సినిమాలో ఉంటుంది, అది నెక్స్ట్ అవతల సైడ్ ఉంది, దాన్ని కూడా మనం చూద్దాం.
అయితే చాలా హైట్ అయితే ఉన్నాయి. మనం ఈ గుర్రాల దగ్గర ఇంకొక సీన్ కూడా చూడొచ్చు. ప్రభాస్ వారి కొడుకు బాహుబలి చిన్న బాహుబలి వచ్చినప్పుడు రానా గారు ఆయన గొంతుకి తాడేసి ఇక్కడే ఈ గుర్రాల దగ్గర ఇలా గుంజితే ఆ గుర్రం తలనే బాహుబలి పగలగొట్టుకొని కింద వచ్చి దూకే సీన్ అయితే మనం ఇక్కడే చూసినాం. అట్లే మీన ప్రమాణ స్వీకారం చేసింది కూడా అక్కడే పైన. ఈ గుర్రాలు కూడా చాలా హైట్ అయితే ఉన్నాయి మనకు చూడడానికి. మనం రామోజీ ఫిలిం సిటీలో నుంచి ఇప్పుడు బాహుబలి సెట్ నుంచి వచ్చేస్తున్నాం. బాహుబలి సెట్లో అయితే చాలా మంచి ఇంట్రెస్టింగ్ అయితే చూసాం. మనము నుంచి బయటికి వస్తున్నాము. బాహుబలి సినిమా నేను చిన్నప్పుడు చూశాను, చిన్నప్పుడు టీవీలో చూశాను, కానీ ఇప్పుడు రియల్గా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు చూసిన సినిమాలో అన్నీ నేను నిజంగా అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చి చూసేసరికి మొత్తం ఫేక్గా ఉంది. అంతే సార్. కొంచెం దూరం ట్రావెల్ చేసినాక ఇప్పుడైతే మాకు అందరికీ కొంచెం ముఖాలు అయితే మాడిపోయినట్లున్నాయి. ఎందుకంటే మాకు చాలా ఆకలి అవుతుంది. ఫస్ట్ అన్నం తిన్న తర్వాత మళ్ళీ వేరే ప్లేసెస్ విజిట్ చేద్దాం. ఇక మాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. కింద ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, అవి కూడా టేస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ వేరే ప్లేసెస్ని కూడా విజిట్ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ మనమైతే తిందాం రండి. మేమైతే ఇప్పుడైతే బస్ దిగినాం. అందరం సీక్వెన్స్లో మేమైతే స్కూల్ పిల్లలము, సార్ వాళ్ళు అందరం కలిసి ఇప్పుడైతే మేము డైనింగ్ హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం తినడానికి. ఇప్పుడే లంచ్ అయితే చేసాం. లంచ్ అయితే చాలా టేస్టీగా చాలా రకాల ఐటమ్స్తో అయితే ఫినిష్ అయింది. మాకైతే ఐస్ క్రీమ్ కూడా ఫ్రీగా ఇచ్చారు. మేమందరం అయితే ఐస్ క్రీమ్ పండుగలాగా ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాం. సార్ వాళ్ళు అయితే అందరూ మాకు ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం అయితే షోకి అయితే వెళ్తున్నాం. అదేం షో అనేది మనం వెళ్ళిన తర్వాత తెలుసుకొని ఆ షోని మొత్తాన్ని చూడడానికి ట్రై చేద్దాం. అలాగే చాలా హ్యాపీగా ఆ షోని అయితే ఫినిష్ చేసుకుందాం. ఇప్పుడే అన్నం తిని ఫ్రీ ఐస్ క్రీమ్ తీసుకొని షో చూడడానికి అయితే వెళ్తున్నాం. మేమైతే చాలా ఎక్సైట్గా ఉన్నాం. మీరు కూడా చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. మేమైతే షో చూడడానికి ఎంట్రీ అవుతున్నాం. మాతో పాటు రండి. ఇప్పుడు షో చూడడానికి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదైతే మూవీ మ్యాజిక్ షో. అందరం అయితే చాలా ఎక్సైట్గా అయితే నిలబడ్డాం. ఇంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు ఆ మూవీ మ్యాజిక్ షో కోసం. కానీ అందులో ఏమొస్తుందో మాకు కూడా తెలియదు. ఇప్పుడు మన అందరం కలిసి ఒకటేసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. వెయిట్ చేసినాం, బట్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలంట మేము, కాబట్టి మేము లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు సీన్ ఏంటంటే మీరు బ్యాంక్ దోపిడీ చేసి పారిపోతున్నారు, వెనక పోలీస్ ఆఫీసర్ వస్తున్నారు. అది సీన్. కూర్చొని లైక్ స్లోలీ రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ करना है. बैकग्राउंड स्टार्ट रिकॉर्डिंग. Look straight to the camera. Continue. ఇప్పుడే మూవీ షో అయితే అయిపోయింది. అది మన టీచర్ వాళ్ళతోనే చేపించారు. అందులో మన తెలుగు టీచర్ అయితే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఆ షో అయిపోగానే మనం నెక్స్ట్ జిన్ మాయాజాలం షోకి అయితే పోతున్నాం. ఏ బాయ్ రా.
ఇది మేమైతే ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ లోపల అయితే ఒకటే కేకలు వీళ్ళు ఎంత సూపర్ ఉందంటే ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ఎంట్రీ అవుతుంటే లైట్స్ ఆన్ అవుతున్నాయి స్లోగా చుట్టుముట్టు ఉన్న మొత్తం పిక్చర్స్ అనేది కొన్ని వింతైన ప్రదేశాలను అయితే చూపిస్తున్నాయి. చాలా ఎక్సైటింగ్గా మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు మేమైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ వీడియోని ఇంకొకసారి ప్లే చేస్తాం మీకోసం చూడండి, చాలా బాగుంటుంది. ఎంత ఎక్సైటింగ్ అంటే ఇప్పటివరకు చూసిన అన్నిట్లలో ఇదైతే చాలా ఎక్సైట్ అయినాడు. మీరైతే ఎక్సైట్ అయ్యారా లేదా? ఇప్పుడు మ్యాజిక్ షో అయితే చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి మంచి డెకరేషన్స్తో కూడా మ్యాజిక్ షోని బాగా ఎంజాయ్ చేసారు. నెక్స్ట్ అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ మనం ఎగ్జిట్ దగ్గర కూడా మంచి షాపింగ్స్ అయితే ఉన్నాయి. ఆ షాపింగ్స్ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండడానికి కూడా చాలా బాగా ప్లేస్ చేశారు. ఇక్కడ మధ్యలో ట్రీ లాగా కానీ బాగా క్రియేట్ చేశారు. మేమైతే ఇప్పుడు షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మా స్కూల్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ చాలా ఉత్సాహంగా డ్యాన్స్ అయితే సెంటర్ దగ్గర చేసిన తర్వాత ఇప్పుడైతే మేము అంతరిక్ష యాత్రకు పోతున్నాం. అంతరిక్షంకి మేము డైరెక్ట్ ఫ్లైట్ లేకుండా ఏం లేకుండా నడుచుకుంటూనే పోతున్నాం. మేమైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. మీరైతే ఎక్సైటింగ్ అందరం ఉన్నాం కదా. ఇక పోయి మనమైతే స్పేస్ మొత్తాన్ని చూసొద్దాం. పాండి చూసొద్దాం. మనకు కనిపిస్తుంది కదా అక్కడ స్పేస్ యాత్ర అని క్లియర్గా కూడా రాసింది. ఇప్పుడు మనం పోయి దాన్ని విజిట్ చేసి దాని యొక్క ప్రత్యేకతలు లోపల ఎలా ఉంది అనేది మొత్తం అయితే చూద్దాం. మనకు సార్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాయ్ సార్. చాలా మంచిగా ఉంది. ఇది చూస్తే మనకు సోషల్లో మస్తు యూజ్ అవుతుంది. అందరూ మంచిగా చూడండి. సోషల్ గురించి తెలవాలంటే దీన్ని మంచిగా చూడాలి. కాబట్టి అందరం సోషల్ గురించి ఇప్పుడు మనం సోషల్ వరల్డ్ అంతరిక్షంకి వెళ్తున్నాం. మనమైతే స్పేస్ వరల్డ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. లోపల సూపర్గా ఉంది. మనమైతే ఫస్ట్ లాస్ట్ సీట్లోకి వచ్చిందాం. మనకు మూవీ మంచిగా కనిపించాలంటే వెనకాలంటేనే బాగుంటుంది. మనమైతే స్టార్ట్ అవుదాం. వీడియో చూద్దాం, సినిమాని ఎంజాయ్ చేద్దాం.
లోపల మాత్రం స్పేస్ మాత్రం సూపర్గా ఉంది. కానీ ఆ అడ్వెంచర్ అనేది మాకైతే చాలా ఇంట్రెస్ట్. ఇంకా వాళ్ళ కొంతమందికి అయితే కాల్ చేతులు వణుకుతున్నాయి, అంతలో భయపడుతున్నాం. ఇప్పుడు మనం కొంతమంది రెస్పాన్స్ అయితే తెలుసుకుందాం. నీవు లోపల ఎలా నేర్చుకున్నావు? మేము లోపల చాలా నేర్చుకున్నాం. పైనుంచి వర్షం పడ్డది, గాలి వస్తుంది, కింది నుంచి లేదో పాములు వచ్చినట్టు అవుతుంది. చాలా నేర్చుకున్నాం. భయం 6th 7th పిల్లలు అయితే భయంతో పడుతున్నారు. చూశారు కదా, ఇప్పటిదాకా అయితే డాన్స్ ఎంత అద్భుతంగా చేశారో. డాన్స్ షో అయిపోయిన తర్వాత కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసాం వైల్డ్ వెస్ట్ డాన్స్ షో. ఇది కూడా కాసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది. మిస్ అవ్వకుండా చూడండి. వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా వివిధ అనేవి మనం చూస్తున్నాం. డాన్సెస్ అనేది చాలా అద్భుతంగా ఫినిష్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే మనం స్టంట్స్ అనేది చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడే మనం వరల్డ్ వెస్ట్ స్టంట్ స్టోర్ నుంచి బయటకు అయితే వచ్చాం. లోపల అయితే చాలా సైలెంట్గా ఉంటారు. కేకలు కూడా చాలానే వచ్చినాయి. ఎంత బాగుందంటే అసలు ఆ సౌండ్కి నిజంగానే బుల్లెట్ షూటింగ్ లాగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. మనకు అయితే చెవులన్నీ పోయినాయి అనమాట ఆ బుల్లెట్ షూటింగ్తో. నిజంగానే ఫైటింగ్ జరిగిందా, వాళ్ళ స్టంట్స్ ఎలా అయితే సినిమాలలో పైనుంచి ఎలా అయితే దుంకుతారో అలాగే దుంకి వాళ్ళైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చూపించారు. దాని ద్వారా మనం సినిమాలలో స్టంట్స్ ఎలా చేస్తారా అంటే ఇందులో వరల్డ్ వెస్ట్ దాంట్లో మంచిగా అనిపించింది. స్టంట్ జోన్ అని మంచిగా చూపించారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ మరో ప్లేస్ అయితే విజిట్ చేయడానికి పోతున్నాం. మనం పోతుంది చాలా ఇంట్రెస్టింగ్. ఇది వింటేనే, మీరు పేరు వింటేనే ఇక దాన్ని చూస్తాను. భూత్ బంగ్లా పోతున్నాం. భూత్ బంగ్లా లోపల భూతాలు దయ్యాలు ఎట్లెట్లున్నాయి
మనని అవి ఎలా పీడిస్తాయో చూసి ఆ భూతాలతో సెల్ఫీలు ఫోటోలు దిగేసి అయితే మనం వచ్చేద్దాం. భూత్ బంగ్లాలో మొత్తం ఎఫెక్ట్స్, మీ నుంచి దుంకడాలు, దయ్యాలతో, గోష్ట్తో యుద్ధం చేసి వచ్చేద్దాం మనం భూత్ బంగ్లాలో. ఇంట్రెస్టింగ్, పిల్లలు అయితే మంచిగా వస్తుంది. ఇక్కడ జోకర్ అవుతున్నాడు మనకి, ఎంత బాగుందో. బాయ్. అదైతే దాటేసినాం. ఇప్పుడైతే మనమైతే ఫుట్పాత్ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనం అందరం ఒకేసారి ఇప్పుడు ఆ బొమ్మ మార్నింగ్ చూసిన పిల్లలకి అట్రాక్టివ్గా పెట్టిన బొమ్మ దగ్గర నుంచి మనమైతే భూత్ బంగ్లాకి వెళ్తున్నాం. బయట మనకు మామూలుగానే ఉండొచ్చు, కానీ లోపల అసలైనది స్టార్ట్ అవుతుంది. కాబట్టి రండి చూద్దాం. డే టైం కంటే ఈ చీకటి టైంలో అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంతే ఉంది, కానీ ఇంకా నైట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. రామోజీ ఫిలిం సిటీ మొత్తం కలర్ఫుల్ వరల్డ్, మొత్తం కలర్ఫుల్ సిటీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం భూత్ బంగ్లాలోకి వెళ్ళడానికి బొమ్మలోకి అయితే వెళ్తున్నాం. కానీ ఇంకా నైట్ అయితే భూత్ బంగ్లాకి వెళ్ళడానికి చాలా ఆసక్తిగా, చాలా మంచిగా ఉంటుంది. ఎంట్రీలోనే ఇలా మామూలుగా ఉందేమో, లోపలికి వెళ్ళిన తర్వాత భూత్ బంగ్లా అస్సలు సిసలైన రంగు మనకు కనిపించబోతుంది. పిల్లలందరూ కొంచెం జాగ్రత్త. డైనోసార్స్, అంతరించిపోయిన డైనోసార్స్, గుడ్లు పలిగిపోయిన గుడ్లు నైట్ డైనోసార్ ఉంది. ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉందో. ఆల్రెడీ ఒకటి బయటికి కూడా వచ్చేసింది తొందరపడి, డైనోసార్. అండ్ మనం చూస్తున్నాం కదా చుట్టుముట్టు మొత్తం గ్రీనరీ అండ్ మధ్యలో ఫౌంటైన్. ఇప్పుడైతే మనము మెయిన్ ఎంట్రెన్స్ ద్వారా జిరాఫీస్ తోని మనమైతే ఎంటర్ అయిపోతున్నాం. మనమైతే భూత్ బంగ్లాలకు పోవడానికి చాలా ఎక్సైటింగ్ తో మనమైతే పోతున్నాం. పక్కలకు కూడా గ్రీనరీ మనని అంతగా అనిపిస్తుంది. 10th వాళ్ళు అయితే అస్సలు అవతలేరేడా, మేమే సీనియర్స్ అన్నట్లు ఉరుకులాడుతుర్రు. మాకైతే ఎప్పుడెప్పుడు భూత్ బంగ్లా చూద్దామా అన్నట్లుంది. నీకుందా లేదా భానుప్రియ? నిన్ను చూస్తేనే దయ్యంలా కనిపిస్తాం. మనం అసలైన దయాన్ని చూద్దాం. భూత్ బంగ్లా అనుకొని రాంగ్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అక్కడికి వెళ్ళాక, కానీ అక్కడ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పుడైతే భూత్ బంగ్లాని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాం అందరం. రండి, ఎంతో ఇంట్రెస్టింగ్, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం అసలు. ఇప్పుడు ఆ మినిట్ అయితే వచ్చింది. అందరు అయితే చాలా మంచిగా వెళ్తున్నారు. ఎంట్రీ దగ్గరనే మనకి ఇంత బాగా అనిపిస్తుంది. లోపల ఇంకా హైలైట్ ఉంటుంది. మనమైతే అందరం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. రండి, మనం లోపలికి అయితే వెళ్దాం. ఇంకా లోపలికి వెళ్దాం. రండి. చూస్తున్నాం కదా మొత్తం దయ్యాలకు సంబంధించినట్లుగా క్లియర్ చేసి మనకైతే రాపిస్తున్నారు. లోపల సూపర్ అయిన విజిట్ సూపర్ ఉంది. ఇప్పుడు మనం పాము నోట్లో నుంచి లోపలికి వెళ్ళబోతున్నాం. సో ఎక్సైటెడ్. మనమైతే భూత్ బంగ్లా ఎక్స్పీరియన్స్ అయితే బయటకు వచ్చేసినాం. వామో ఏంది అది, నిజంగానే పాములు వచ్చినట్టు వామ్ అవి తెరుచుకొని అట్లా వస్తుంటే ఏది వస్తుందో కూడా తెలుస్తలేదు. మొత్తం అక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం సౌండింగ్. చిన్న పిల్లలు అయితే బుగులు పట్టి కళ్ళు మూసుకొని నడవడానికి కూడా బుగులు పట్టింది. వాళ్ళని చేతి పట్టుకు తోలుక రావాల్సి వచ్చింది. అంతలా భయం వేసి ఆ వంతెనను దాటుతుంటే ఆ ఎఫెక్ట్ కింద నిజంగానే మనం చాలా లోయ లోపలికున్నమేమో అనిపిస్తుంది. మన కింద బుక్కలతోనే అన్నిటిని ఇట్లా మంటలాగా పెడిచేసేది సూపర్. అసలు అదైతే చాలా మంచిగా అనిపించింది. భయం అనిపించింది. చూస్తున్న కొద్దికి ఇంకా చూడాలనిపిస్తుంది, కానీ చాలా భయం వేస్తుంది. కానీ దీన్ని భయం లేని వాళ్ళు చూస్తే ఇంకా బాగుంటుంది. కానీ మేము ఇలా చూసినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపించింది.
చూస్తారు కదా మార్నింగ్ అయితే మనం సేమ్ ఇదే పాయింట్ కి ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీలో యురేకా పాయింట్ దగ్గర అయితే మనం అయితే విజిట్ చేసాం. కానీ మార్నింగ్ కంటే ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో అదే అంటారు నైట్ మాయా అని. కాబట్టి మనం కూడా విజిట్ చేస్తే నైటే విజిట్ చేయాలి. చూసారు కదా యురేకా పాయింట్ మార్నింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మార్నింగ్ ఇలా ఎవ్వరూ లేరు కానీ ఇప్పుడు మాత్రం షోస్ డాన్స్ తో అదిరిపోయింది. వస్తే కూడా నైట్ టైం ఇక్కడికి యురేకా పాయింట్ దగ్గరికి వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూసారు కదా మార్నింగ్ కంటే ఇప్పుడు ఎంత కలర్ఫుల్ వరల్డ్ అయితే మనకు కనిపిస్తుంది రామోజీ ఫిలిం సిటీలో. కాబట్టి మీరు కూడా వస్తే తప్పుండే పోకుండా రాత్రి వరకు వెయిట్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము మిస్ కాలేదు, మీరు కూడా మిస్ కాకుండా మీరు కూడా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఇలాగే ఈ యురేకా పాయింట్ అనేది ఒకటే కాదు, అలాగే బూత్ బంగ్లా కూడా నైట్ టైమ్ లో జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా అందుకే నైట్ ఈస్ ద బెస్ట్ టూర్. కాబట్టి నైట్ టైం టూర్ కి రావడానికి ట్రై చేయండి. అసలు ఇంత డబ్బున అయిపోయిందా అని అయితే అనిపించింది మాకు. టైం అయితే ఇక మేము 1 డే ట్రిప్ వచ్చాం కాబట్టి మేమైతే ఇంత కవర్ చేయగలిగాం. నేను అనుకుంటున్నాను ఓవరాల్ మొత్తం కవర్ చేసాం. ఇంకా మీరు నెక్స్ట్ టైం ఈ రామోజీ ఫిలిం సిటీ మీరు కనుక విజిట్ చేస్తే మేము చేయలేని కొన్ని సెట్స్ అనేవి ఇంకా కొన్ని మిగిలిన్నాయి, వాటిని మీరు కవర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఎలా నచ్చింది ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మా ఎక్స్పీరియన్స్ని కూడా మాతో కలిసి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.